శ్రీకృష్ణుడు మన కర్తవ్యం ఎలా నిర్వర్తించాలో చెప్పాడు. హిందూ ధర్మంలో ఎవరైతే నిస్వార్థ సేవ చేస్తారో వాళ్ళు ఎప్పుడు ముందుకెళ్తారండి. అయితే మన సాంప్రదాయాలు, మన పండుగలు మనం ఐక్యతగా జరుపుకుంటాము. ఈ ధర్మాన్ని ఇలాగే కాపాడుకోవాలి. ఇలా కాపాడుకోవాలి అంటే మనం ఫస్ట్ నెక్స్ట్ తరాలకి ఈ ధర్మాన్ని ఎలా చేర్చాలి, ఈ ధర్మం కాపాడబట్టే చేస్తాం కదా. నాకు ఇదే డౌట్ వచ్చి మేము ధర్మక్షేత్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ధర్మం కుంటుపెడుతోంది. చాలా కమ్యూనిస్టులు, చాలా మంది మన భారతదేశాన్ని ఇస్లాం దేశంలో మార్చడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం ధర్మక్షేత్రాన్ని స్థాపించి మన అందరిలో ఐక్యత తెచ్చుకొని ఎటువంటి హిందూగా పుడితే హిందూగానే చాలండి, అంతేగాని వేరే మతాలను ఎత్తుకోవద్దండి, దాని మీద తెచ్చుకోండి. కాబట్టి ఎవరైనా మీరు మతం మారని వస్తే మీరేం చెప్పాలి తెలుసా? క్రిస్టియన్స్ వస్తే బొట్టు పెట్టి పంపించండి, మీరు మాత్రం మారకండి. వాళ్ళు మార్చుతున్నారు అంటున్నారు, మీరు వాళ్ళు మార్చలేరా? మీకు ఆ టాలెంట్ లేదా? మన ధర్మం వాళ్ళని మారలేదా? అయితే హిందూ ధర్మం గురించి నేను ధర్మక్షేత్రం ఎందుకు స్టార్ట్ చేశానంటే, దీని ఒక్కదాన్ని పనిచేస్తే మన స్టేట్ మొత్తం నేను చేర్చలేను. కాబట్టి దీంట్లో కమిటీ వేసి అందరికీ నియామకాలు ఇస్తూ అందరూ అవేర్నెస్ చేస్తూ మన ధర్మం కోసం నా వంతు ప్రయత్నం చేయడానికి ఈ ధర్మక్షేత్రాన్ని స్టార్ట్ చేశాను నేను. అయితే ఈ ధర్మక్షేత్రంలో మిమ్మల్ని పని వాళ్ళు నాకు సహకరించినారు, చాలా చాలా గొప్ప విషయం. మీరు నాకు పరిచయం అన్నంత కూడా కాలేదు, కానీ ఈ రోజు నా మొదటి మీటింగ్ మొదటిలో జరిగిన ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్త కర్మ అన్ని శివానగారు చేసి ఈరోజు ఈ మీటింగ్ చేశారు. అయితే ఈ ధర్మక్షేత్రంలో నేను కమిటీ ఎలా వేస్తున్నాను మీకు తెలియాలి. ధర్మక్షేత్రంలో దేవాలయ పరిరక్షణ కమిటీ ఒకటి, స్త్రీ రక్షణ కమిటీ ఒకటి, గోరక్షణ కమిటీ ఒకటి, స్త్రీ రక్షణ, గోరక్షణ, దేవాలయ పరిరక్షణ, ధర్మ పరిరక్షణ, ఈ నాలుగులో అందరికీ కమిటీ రూపంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. నా ఫేస్బుక్ లో అయితే నేను, వాట్సాప్ లో అయితే నేను, చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు పోస్టింగ్ కావాలా అని. పోస్టింగ్ తీసుకొని వాళ్ళు బయట గొప్ప చెప్పుకోవడానికి చూస్తున్నారా లేదా సేవ చేయడానికి చూస్తున్నారా అని గమనించి నేను టైం తీసుకొని వాళ్ళకి పోస్టింగ్ ఇస్తున్నాను. అందులో నేను ఇచ్చినటువంటి నిబంధనలు వాళ్ళు దాన్ని పూర్తిగా న్యాయం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనము మన దేవాలయ పరిరక్షణ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మన గుళ్ళు ఇదే ఊళ్ళో మీరు గమనించి ఉంటారు. మీ తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు వాళ్ళు నాలెడ్జ్ వెళ్ళి అడగండి, ఎన్ని గుళ్ళు కన్వర్ట్ అయిపోయాయో అడగండి, ఎన్ని గుళ్ళు ఇప్పుడు మనుగడలో ఉన్నాయో అడగండి. దానికి కారణం మన హిందువులు కాదండి. చాలా గుళ్ళ దగ్గర ముస్లింస్ ఆక్రమించి వాళ్ళ దర్గాలు కట్టుకొని ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఒకే ప్లేస్ లో ఉంటే వాళ్ళని ఎవరు అక్కడి నుంచి తీరారు. కాబట్టి వాళ్ళు నిశ్శబ్ద యుద్ధం చేసి మనం ఈ రోజు మనకు తెలియలేదు మనం ధర్మం పుట్టుబడుతున్న విషయం తెలుసుకోవడానికి చాలా రోజులు పెట్టింది మనకు. వాళ్ళు మాత్రం ఎప్పటి నుంచో వాళ్ళ ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తిప్పుకొట్టాలంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు హిందూ ధర్మం కోసము పనిచేయాలి. తప్పకుండా పనిచేస్తారని ఆశిస్తున్నాను. మీరందరూ టైం తీసుకొని పనిచేయండి, టైం మీకు ఉన్నప్పుడు చేయండి. నేను మాత్రం దానికోసం పనిచేస్తున్నాను. మన గుళ్ళలో ఎక్కడైనా మన గుళ్ళు చాలా కొన్ని చోట్ల పూజలు అందుకోకుండా ఉన్నాయి. నేను దేవాలయ పరిరక్షణ కమిటీలు ఎవరైతే వేశానో పంచాయతీ వైజ్ కానీ, నియోజకవర్గం కానీ, మండలాల వైజ్ కానీ, వాళ్ళందరూ వాళ్ళ ఏరియాలో ఏ గుళ్ళు అయితే పూజలు అందుకోవడం లేదో నా దృష్టికి తెస్తే నా వంతు సాయం ఎవరైనా చేపించి అవి మళ్ళీ పునరుద్ధరణకు రావడానికి ప్రయత్నిస్తాను. మీరు తప్పకుండా చేయండి. ఇంకో విషయం ఏంటంటే స్త్రీ రక్షణ. స్త్రీ రక్షణ అంటే ఏంటంటే ఎక్కడ నారీస్తు పూజ్యంతే రమంతే తత్వ దేవత, అంటే ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడే దేవతలు ఉంటారు. ఎవరింట్లో అయితే స్త్రీలు గౌరవించబడతారో వాళ్ళ ఇంట్లో ధనం కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి స్త్రీలను గౌరవించుకోవాలి. మన హిందువులు ఆల్మోస్ట్ స్త్రీలు గౌరవిస్తూనే ఉన్నారు. కాకపోతే ఎక్కువగా ముస్లింస్ వాళ్ళకి తెలుసు, చాలా మంది 4 పెళ్లి 5 పెళ్లి చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళ జనాభా పెంచుకోవడానికి. మన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి మనం ఇద్దరిని కలుపుకుంటున్నాం. ఎందుకంటే మన సంపాదన మన పిల్లలు హ్యాపీగా జీవించాలనుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే 10 మందిని కంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ హిందూ దేశాన్ని
చేస్తున్నారు, ఏంటి ఉంచడము, తర్వాత పిల్లలు పుట్టకుండా చాలా ఇంజక్షన్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు మనం ఆలోచించలేం. కాబట్టి మీరు అందరూ దయచేసి ఇంట్లో దగ్గర కొనడం అవాయిడ్ చేయండి. ఇది అందరికీ చెప్పండి. తర్వాత కేవలం ఒక లవ్ జిహాదే కాదండి, చాలా జిహాద్ జరుగుతున్నాయి. మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది లవ్ జిహాద్ గురించి. ఎందుకంటే మన ఆడపిల్లల్ని వాళ్ళు అదే పనిగా అంటే ఏంటంటే మనకు ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకోవడానికి మనకి ఇంత టైం పట్టింది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ వీక్లీ వన్ టైం కలుస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకి బయటకు రాదు. కానీ మనం ఇట్లా చర్చించుకోవడానికి ఒక వేరే లేదు. దానికి వస్తే ఈ ధర్మక్షేత్రం. ఎందుకంటే మనం వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అన్నింటిలో మనం కూడా చర్చించుతో మనలో అవేర్నెస్ రావాలి. వాళ్ళకి మసీదులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళి అమ్మాయిని, హిందువుల అమ్మాయిని లవ్ లో పడేయండి. వాళ్ళ పని అది, వాటికి వేరే పని ఇవ్వరు. కాబట్టి మన హిందూ తల్లిదండ్రులాగా నేనేం చెప్తున్నానంటే అటువైపు నుంచి వచ్చే సమస్యలు మనము అడ్డువైపు వేయలేము. కాబట్టి మన పక్క నుంచి వచ్చే వాళ్ళు చేసుకోండి. ఏంటంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇది బాగా గమనించుకోండి. ఒక గాలిపటానికి దారి ఉన్నంతసేపు అది మన చేతిలో ఉంటుంది. గాలిపటం ఎంతనే కానీ తాడుతో లాంటి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అంటే మీ ఆడపిల్లలు ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో మీ పర్యవేక్షణలో ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేదు. ఓన్లీ మనకి కనడం పెంచడమే కాదు, ఇప్పుడు ఇది ఒక పెద్ద బాధ్యత అయిపోయింది. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నా గమనించుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచించండి. మీ ఫోన్లు, ఆడపిల్లల ఫోన్లు తల్లిదండ్రులకు ఎంతమంది లాక్ చేసుకుంటారు? ఎందుకు లాక్ ఇవ్వడం లేదు? నువ్వు నిష్పాతంగా ఏమి తల్లిదండ్రులకు దాచేటువంటి పని ఏం చేస్తున్నావు? అక్కడ తల్లిదండ్రులు ఎందుకు క్వశ్చన్ వేయడం లేదు? తల్లిదండ్రులు పిల్లలు లాక్ చెప్పడం లేదంటే ఏదో తప్పు చేస్తున్నారనే కదా. ఇది ఎందుకు నోటీస్ చేయడం లేదు తల్లిదండ్రులు? మనకు ముందు ఇళ్ళలో ఒక్క ఫోన్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు మంచి ఫోన్ అయిపోయింది. పర్లేదు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి వాళ్ళ స్కూల్ గురించి కానీ అలాంటి ఫోన్ ఇచ్చామనుకోండి. కానీ వాళ్ళ లాక్ ఎందుకు తెలియదు, వాళ్ళు మీ లాక్ తీసుకోవాలి ఎందుకు